శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, అలాగే ఏ గ్రహాలు అనుకూలిస్తాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, వ్యతిరేక గ్రహాల అనుకూలత కోసం పాటించాల్సిన పరిహారాలు ఏంటో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు చదువుకోవాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి దానాలు ఇవ్వాలో, ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28 వరకు ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28 మధ్యలో ఈ 8 రోజుల్లో గ్రహాల సంచారము ఫలితాలు పరిశీలిస్తే రవి 9వ ఇంట్లో యోగించట్లేదు, వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడు కూడా 9వ ఇంట్లో యోగించట్లేదు, వ్యతిరేకంగా ఉన్నాడు. రవి బుధులు ఫేవరబుల్ లేరు కాబట్టి విద్యార్థులకు బాగుండదు. అంటే బాగా కష్టపడ్డా కూడా అనుకున్న స్థాయిలో కాకుండా ర్యాంకులు కానీ మార్కులు కానీ కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు మనోధైర్యంతో ముందడుగు వేయండి. అలాగే నిరుద్యోగులు కూడా మిథున రాశి వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళినా లాస్ట్ రౌండ్ లో ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంది. మళ్ళీ పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నం చేయండి, అంతిమంగా విజయం వరిస్తుంది. అలాగే వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. 10 రూపాయలు రావాల్సిన చోట 5 రూపాయలే వ్యాపారంలో లాభాలు వచ్చేది ఉంటుంది. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో వ్యతిరేక ఫలితాలు మిథున రాశి వాళ్ళకి రవి బుధుల సంచారం వల్ల ఈ 8 రోజుల్లో కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు 9వ స్థానంలో బాగున్నాడు. శుక్రుడు మాత్రం మిథున రాశి వాళ్ళకి ఫేవరబుల్ గా ఉన్నాడు, 9వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. ఎలాంటి అనారోగ్యాలు ఉన్నా అవి తొలగిపోతాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మళ్ళీ ఫైనల్ గా కార్యసిద్ధి ఏర్పడుతుంది. కెరీర్ ఆస్పెక్ట్ లో ఎన్ని ట్రబుల్స్ రవి బుధుల వల్ల వచ్చినా ఫైనల్ గా శుక్రుడు 9లో ఉన్నాడు కాబట్టి కార్యసిద్ధి అనేది వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్యాలు తొలగిపోతాయి. అలాగే బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం మంచి లాభాలు కనిపించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుజుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 8వ సంచారం, తర్వాత 6 రోజులు 9వ సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 8వ సంచారం, అప్పుడు కేర్ఫుల్ గా ఉండాలి. ఫిబ్రవరి 21, 22 తేదీల్లో బండి మీద నుంచి కింద పడటం, దెబ్బలు తగలటం, కారులో వెళ్తుంటే ఏదైనా చిన్న ఇబ్బందులు కలిగి దెబ్బలు తగలటం, ఇలాంటివి జరిగే అవకాశం మొదటి 2 రోజుల్లో ఉంది. కాబట్టి ప్రయాణాల్లో భద్రత ఉండాలి. ప్రయాణాల పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత 6 రోజుల్లో ప్రాపర్టీస్ ఆస్పెక్ట్, ప్రాపర్టీ కొనటానికి కానీ అమ్మటానికి కానీ ఏమైనా అడ్డంకులు రావటం, రియల్ ఎస్టేట్ డీలింగ్స్ ఫ్లక్చుయేషన్స్ ఉండటం, సోదరులతో ఏవైనా చికాకులు రావటం, ఇవన్నీ కూడా తర్వాత 6 రోజుల్లో ఉంటాయి. మొదటి 2 రోజులు జర్నీస్ ఆస్పెక్ట్ లో కేర్ఫుల్ గా ఉండాలి. తర్వాత 6 రోజులు ప్రాపర్టీస్ ఆస్పెక్ట్ లో మిథున రాశి వాళ్ళు కేర్ఫుల్ గా ఉండాలి. మొత్తం మీద కుజుడు ఫేవరబుల్ లేడు కాబట్టి ఈ 8 రోజుల్లో ఎప్పుడైనా నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపించండి. అలాగే కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. ఓం పిసితాశ ప్రభంజరాయ నమః అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని 21 సార్లు రోజు చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. ఇవి చేసుకుంటే కుజుడిచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి, అనుకూల ఫలితాలు పొందవచ్చు. మొత్తం మీద మిథున రాశి వాళ్ళకి చూస్తే గనక రవి బాలేడు, బుధుడు బాలేడు, కుజుడు కూడా బాలేడు. ఈ 3 గ్రహాలకు సంబంధించి పరిహారాలు చేసుకోవాలి. శుక్రుడు మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాడు. శుక్రుడు సంపూర్ణంగా యోగ ఫలితాలను మిథున రాశి వాళ్లకు కలిగింపజేస్తాడు. మిగిలిన 3 గ్రహాలకు కూడా పరిహారాలు చేసుకున్నట్లయితే ఆ గ్రహాల ఆస్పెక్ట్ లో ఉన్నటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఫాల్గుణ మాసం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం. ఫాల్గుణ మాసంలో ఎవరైనా సరే ప్రతిరోజు కూడా విష్ణుమూర్తిని పూజించి పాలు నైవేద్యం సమర్పించినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. దీన్ని పయోవ్రతం అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఫాల్గుణ మాసాన్ని సర్వదేవతల సమారాధనల మాసం అంటారు. అంటే అందరి దేవతల అనుగ్రహము పొందటానికి ఉపయోగపడే మాసం ఫాల్గుణ మాసం. ఈ మాసంలో కొన్ని దానాలు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అన్నదానం చాలా మంచిది, జన్మజన్మల పాపాలు పోగొడుతుంది. ఫాల్గుణ మాసంలో ధనలాభం కలగాలంటే వస్త్రదానం చేయాలి. వస్త్రదానం కూడా విశేషమైన శుభ ఫలితాలు ఇస్తుంది. గోదానం చేస్తే అద్భుతం. అసలు ప్రత్యక్ష గోవును ఫాల్గుణ మాసంలో వైష్ణవ ఆలయానికి దానంగా ఇస్తే తిరుగులేని విధంగా కోట్ల జన్మల పాపాలు పోతాయి. ప్రత్యక్ష గోవు ఇవ్వలేకపోతే
వెండి, రాగి, పంచలోహాలు, ఇత్తడి ఇలా ఏదైనా లోహంతో చేసిన గోవును దానం ఇచ్చినా కూడా మంచిది. అన్నదానం, వస్త్రదానం, గోదానం వీటిలో ఏ దానం ఇచ్చినా ఫాల్గుణ మాసంలో అమోఘమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ రోజు శివపార్వతులను పూజిస్తే సంవత్సరం పాటు శివపార్వతుల అనుగ్రహం ఉంటుంది. ఈ మాసంలో పుత్ర గణపతి వ్రతం అని ఒక ప్రత్యేకమైన వ్రతం చేసుకుంటారు. చాలా గొప్ప వ్రతం. ఎవరికైనా ఆడపిల్లలే ఉండి మగపిల్లలు పుట్టక ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి రోజు పుత్ర గణపతి వ్రతం చేస్తారు. అంటే ఆ రోజు గణపతిని గన్నేరు పుష్పాలతో, గన్నేరు ఆకులతో పూజించి గణపతికి అటుకులు బెల్లం నైవేద్యం పెట్టి 8 సంవత్సరాల్లోపు పిల్లలకు వాటిని పంచి పెడతారు. దీన్నే పుత్ర గణపతి వ్రతం అంటారు. 8 సంవత్సరాల్లోపు పిల్లలకు బట్టలు కూడా పెట్టాలి. అలా చేస్తే అమ్మాయిలే సంతానంగా ఉన్న వాళ్ళకి అబ్బాయిలు పుట్టే అవకాశం ఉంటుంది. దీన్నే పుత్ర గణపతి వ్రతం అంటారు. ఆ రోజు అందరూ చదువుకోవాల్సిన గణపతి నామం ఓం కపిలాయ నమః. ఓం కపిలాయ నమః అనే నామం చదువుకుంటూ గన్నేరు పూలతో, గన్నేరు ఆకులతో గణపతిని పూజించి అటుకులు బెల్లం నైవేద్యం పెడితే ఖచ్చితంగా అబ్బాయి పుట్టే అవకాశం ఉంటుంది. దీన్నే డుండి గణపతి వ్రతం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆ రోజు కాశీ క్షేత్రంలో డుండి గణపతికి చాలా ఇష్టమైన రోజు. కాబట్టి ఫిబ్రవరి 21వ తేదీ పుత్ర గణపతి వ్రతం, డుండి గణపతి వ్రతం వచ్చింది కాబట్టి ఇలా గణపతిని పూజిస్తే చాలా మంచిది. వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించడం వీలు కాని వాళ్ళు కూడా ఫాల్గుణ మాసంలో శుక్లపక్ష చవితి ఫిబ్రవరి 21 వినాయకుడిని పూజిస్తే వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించిన అద్భుత ఫలితం కలుగుతుంది. అలాగే ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అమలక ఏకాదశి అంటారు. అది చాలా శక్తివంతమైన ఏకాదశి. ఈ అమలక ఏకాదశి రోజు ఎవరైనా ఉసిరిక చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం పెడితే 100 యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణం, భవిష్యోత్తర పురాణం, పద్మ పురాణంలో చెప్పారు. కాబట్టి చాలా శక్తివంతమైన రోజు ఫిబ్రవరి 27వ తేదీ శుక్రవారం ఫాల్గుణ శుక్ల ఏకాదశి, అమలక ఏకాదశి. ఆ రోజు తప్పకుండా ఉసిరిక చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం పెట్టండి. 100 యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది. ఆ రోజు ఉసిరికాయ దీపాలు పెడితే కూడా జన్మ జన్మల దరిద్రాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు పోవాలన్నా, అప్పులు తీరాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా ఫిబ్రవరి 27 శుక్రవారం అమలక ఏకాదశి రోజు ఉసిరికాయ పైన పెచ్చు తీసి ఆవు నెయ్యిలో ముంచిన పువ్వొత్తేసి దీపం పెట్టండి. ఈ ఉసిరిక దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. లేదా ఉసిరికాయలు దానం ఇవ్వండి, పండ్లు దానం ఇవ్వండి. ఉసిరికాయలు, పండ్లు దానం ఇచ్చినా కూడా అమలక ఏకాదశి రోజు తప్పకుండా ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరలోనే బయటపడచ్చు. ఫాల్గుణ శుక్ల ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. అది ఫిబ్రవరి 28వ తేదీ వచ్చింది. ఫిబ్రవరి 28 శనివారం నృసింహ ద్వాదశి. ఆ రోజు ఒక్క మనిషికి అన్నదానం చేస్తే 1000 మందికి ఏకకాలంలో అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది. అంతటి శక్తి నృసింహ ద్వాదశికి ఉంటుంది. అలాగే ఫాల్గుణ శుక్ల ద్వాదశి నృసింహ ద్వాదశి ఫిబ్రవరి 28 శనివారం రోజు గోవింద నామాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. అలా చదువుకుంటే గోవిందుడు అనే పేరుతో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల అన్ని రకాలైన దుఃఖాలు, బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. సర్వదేవతలకు ప్రీతిపాత్రమైన ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైన రోజు. అది మార్చి 3వ తేదీ వచ్చింది. ఆ రోజు ఎవరైనా సరే అయ్యప్ప స్వామి ఆలయంలో దీపం పెడితే, అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే అది అయ్యప్ప స్వామి పంబల రాజుకు కనిపించిన రోజు కాబట్టి అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు, బాధలు తొలగింపజేసుకొని ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. ఎవరైనా సరే ఫాల్గుణ మాసంలో పరమేశ్వరుడికి ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె ఈ 3 ద్రవ్యాలతో నెలంతా అభిషేకం చేస్తే 90 రోజుల్లో సకల సంపదలు కలుగుతాయని నారద పురాణంలో చెప్పారు. కాబట్టి సకల సంపదలు 90 రోజుల్లో రావాలంటే ఫాల్గుణ మాసంలో ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె ఈ 3 ద్రవ్యాలతో మీ ఇంట్లో ఏ శివలింగం ఉన్నా ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి. శివుడికి, విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన మాసం ఫాల్గుణ మాసం. ఈ మాసంలో ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. భయంకరమైన పాపాలు, దారిద్ర్య బాధల నుంచి సులభంగా బయటపడండి. అలాగే ఎప్పటికప్పుడు దినఫలాలు తెలుసుకోవాలన్నా, పక్షఫలాలు లేదా మాసఫలాలు తెలుసుకోవాలన్నా, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు తెలుసుకోవాలన్నా, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా, జ్యోతిష శాస్త్రానికి సంబంధించి ఎలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి.
సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.